ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పుష్కగా ఉన్నాయి. నిన్నగాక మొన్న చూసాం అధ్యక్ష, ఫామ్ హౌస్ల పరిస్థితి మీరు చూశారు. ఎటుపోతా ఉంది అధ్యక్ష రాష్ట్రము. మాలాంటి సామాన్యులు పిల్లల్ని కంటి రెప్పలా రోజు కాపాడుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరు అధ్యక్షరా? ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తూ ఉంటే మీరు చర్యలు తీసుకోక ఎస్ నేను ఛాలెంజ్ చేసిన ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకుని తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు, వేల కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తలవంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా సామాన్యుడు, టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వారి పిల్లల్ని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతుంది అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష, పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజా సరఫరా అయింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష. కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కొకైన్, బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరికినట్టు దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమాన పడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురండి, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల. ప్రతి నాయకుడు, టీఆర్ఎస్ ప్రతి నాయకుడు డ్రగ్ టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటుపోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు, పసికూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు అధ్యక్ష.